సుర్రునగొట్టే ఎండలకు పబ్లిక్ పరేషాన్ మాటల్లో చెప్పలేం. బస్ స్టాపుల్లో షెల్టర్స్ లేవు. ఎండకు ఏడైనా జర ఆగిపోదామంటే చెట్లు లేవు. పట్నంలో నీడ ఏడైనా ఉందంటే అది మెట్రో రైల్ ఏరియాలోనే అంటున్నారు జనాలు. అదేందో ఓపారి చూడుండ్రి. మెట్రో రైలు పట్టాలు ఎప్పుడెక్కుతుందో తెలియదు గాని పట్నంలో ఎండకు తిరిగేటోళ్లకు మాత్రం ఈ మెట్రో కారిడార్ ఛత్రిలా నీడనిస్తుంది. ఎండలు మండుతుండడంతో బగ్గమంది బయటకొస్తలేరు. ఉద్యోగులు పనున్నోళ్లు ఎండలు ఎంతున్నా బయటకెళ్లాల్సిందే. అలాంటోళ్ళందరికీ మెట్రో స్టేషన్స్, మెట్రో పిల్లర్స్ నీడనిస్తున్నాయి. మూడు కారిడార్లల్లా మెట్రో పనులు జోరుగా నడుస్తున్నాయి. ఇండ్ల మియాపూర్కెళ్లి ఎల్బీ నగర్, నాగోల్ టు శిల్పారామం, జేబీఎస్ వయా ఎంజీబీఎస్ నడుమ మెట్రో పనులు దాదాపు 70% పూర్తయినాయి. 4 వీలర్స్ వాడేటోళ్లకు వానవడ్డా ఎండగాసినా అంత ఫరక్ పడదు. మోటార్ సైకిళ్ల మీద పోయేటోళ్లకు మాత్రం సుక్కలు గానొస్తున్నాయి. బండి మీద ఎండల పోయేటోళ్లకు మెట్రో పిల్లర్స్ పక్కెమ్మటిపోతే నీడుంటుందని చెప్తున్నారు. మెట్రో పిల్లర్ కింద వెళ్తే ఎండ తగలదు బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే బాడీ హీట్ అవ్వదు బేసిక్ గా. అందుకోసం సైడ్ నుంచి వెళ్తా ఉంటాం. మేము డైలీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను. మాక్సిమం కింద నుంచే వెళ్తాను. 80 to 100 కిలోమీటర్స్ తిరుగుతాను సిటీలో. మాక్సిమం మెట్రో పిల్లర్స్ కిందకి వెళ్తే చాలా చల్లగా ఉంటుంది. ఎండలో వెళ్తే చేతులు మండిపోతున్నాయి, అంత ఎండ పడుతుంది. చూడడానికి ఎండ తక్కువ అనిపిస్తుంది కానీ వేడిగాలు చాలా ఎక్కువ వస్తుంది. చాలా వరకు సేవ్ అవుతుంది మేడం. మెట్రో పిల్లర్ ఎక్కడ కనిపిస్తుందా ఎక్కడ ఆగుదామని చేస్తాం రోడ్ మీద వెళ్తూ ఉంటే. మాక్సిమం మెట్రో స్టేషన్ వచ్చిన కాడ ఎక్కువ నీడ ఉంటుంది, పిల్లర్స్ దగ్గర తక్కువ నీడ ఉంటుంది. మెట్రో స్టేషన్ వచ్చిన దగ్గర మినిమం ఒక 5 మినిట్స్ ఆగి వెళ్తాం. ఎండలు చూస్తే రోజుకింత ఎక్కువే కొడుతున్నాయి. మార్కెటింగ్, చిన్న వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసులకు మాత్రం ఈ ఎండాకాలం నెత్తి నొప్పి తెస్తుంది. బస్ స్టాపుల్లో షెల్టర్స్ లేవు. చూద్దామన్నా చెట్టు నీడుండదు. గిసుంటి టైంలా మెట్రో వయాడక్ట్స్ నీడకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినాయి. మెట్రో స్టేషన్స్ దగ్గర జర్ర ఆగి రిలాక్స్ అయి మరీ వెళ్తున్నారు బండ్ల మీద పోయేటోళ్లు. ఈ మెట్రో పిల్లర్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. కొద్దిగా ఎండ నుంచి సేఫ్టీ ఉంటుంది. మైదీపట్నం నుంచి పంజాగుట్ట, తర్వాత ఇక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ వరకు పోతూ ఉంటాను. దానివల్ల కొద్దిగా సేఫ్టీ ఉంది. దాని నుంచి ఎందుకంటే ప్లేస్ కూడా లేదు కాబట్టి, 1 వే ఉంది కాబట్టి ఇప్పుడు దీని కింది నుంచి పోవడమే బెస్ట్ ఉంది. మార్నింగ్ 9:30 to హల్వా నుండి నేను లక్కడికల్ వరకు ప్రయాణం చేస్తానండి. ఈ మెట్రో పిల్లర్ వల్ల చాలా వేడి తగ్గుతూ ఉంటుంది. బయట ఇప్పుడు 41 degrees ఉందండి. దీనివల్ల మెట్రో పిల్లల్లో నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే చాలా కూల్గా చల్లగా ఉంటుందండి. మెట్రో పిల్లలు ఎక్కడైతే బాగుంటుందో అక్కడనే ఛాన్స్ చూసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తామండి. మెట్రో పిల్లలు చాలా బాగుంటుందండి దాని కింద ప్రయాణం చేస్తే. ట్రాఫిక్ ని తగ్గించేందుకు మొదలుపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు మొదలు కాకముందే ఎండల నుంచి బండి నడిపేటోళ్లకు కాస్త రిలాక్స్ ఇస్తుందంటున్నారు ఎల్ఎన్టీ వర్క్ మేనేజర్. మెట్రో షురు అయితే ట్రాఫిక్ కష్టాలు కూడా ఉండవంటున్నారు. మా మెట్రో ప్రాజెక్టు పబ్లిక్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంత 40 to 43 degrees సెంటీగ్రేడ్లో టెంపరేచర్ ఉంది, హాట్ ఉంది. అందులో రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదంటే కొంచెం దూరం వెళ్ళడానికి కానీ, నెక్స్ట్ ఫ్యూచర్లో మా మెట్రో ప్రాజెక్ట్ ఆపరేషనల్గా వస్తే మీకు గో గ్రీన్ లాగా చల్లగా హాయిగా ఉంటుంది. ఏసీ, దానికి తోడు ట్రావెల్ ఈజీ అవుతుంది, పొల్యూషన్ ఉండదు, ఈవెన్ ట్రాఫిక్ ఉండదు. సో ఎర్లీగా రీచ్ అవుతారు. కాస్ట్ కూడా చాలా తక్కువ. మెట్రో ఓపెన్ అవ్వకపోయినా పిల్లర్స్ నీడ ఎండ నుంచి సేద తీరడానికి బండ్లు నడిపేటోళ్లకు, రోడ్డు మీద నడిచేటోళ్లకు మస్తుగా పనిచేస్తున్నాయి.